కౌలు కాక ఏం గింజ కావాలి చెట్లు కూడా బనానా కూడా అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది సార్. కొంచెం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత గెల డెవలప్ అవుతుంది, చిన్నగా వస్తుంది. సబ్సిడీ మినువులు బాగా షార్టేజ్ సీడ్ లేదు. అదే మాట్లాడతాను. నెక్స్ట్ డ్యామేజ్ అని మొత్తం బ్లాక్ అని ఇస్తుంటారు సార్. సబ్సిడీ మాది సీడ్ షాపేనండి, అయినా షార్టేజ్ లేదు. అదే మాట్లాడతాం. మీ దగ్గరే షార్టేజ్ ఉంటే ఏపీ సీడ్స్ ఇంకా ఉంటుంది అంటే అక్కడ వేరే చూద్దాం. అదే మాట్లాడతాం. బయట నుంచి ఏపీ సీడ్స్ అంటే ప్రింట్ చేయాలంటే ఎంత దూరం ఉంటుంది దీని నుంచి? 6 కిలోమీటర్స్ ఇటు సైడ్ నుంచి 6 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అంటే రైట్ 1100. కాకపోతే ఇక్కడ సప్తా లాంటిది కృష్ణా జిల్లా రెండు కలిసి అంటే బెడ్స్ కట్టాలని ఒక ఆలోచన చేశాను. బెడ్స్ ఎందుకంటే మీరు కట్టిన తర్వాత గ్రౌండ్ వాటర్ సాల్టీ గ్రౌండ్ లెవెల్ వాటర్ సాల్టీ బ్యాక్ వాటర్ ఎక్కువ వస్తుంది. అందుకనే ఈ ఏరియా అంతా కూడా స్టోరేజ్ అదే 2 మీటర్స్ ఇక్కడ బెడ్స్ లాగా కలిపి నీళ్లు స్టోర్ అవుతూ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా ఆపరేట్ అయిన గ్రౌండ్ వాటర్ కాదు. ఇదివరకు ఏంటంటే 15 అడుగులను పడేది. ఇప్పుడు ఒక్కోసారి ఎండాకాలం 100 అడుగు 1,10,000 2 లక్షలు సంపాదించారు. ఇప్పుడు పోయిందండి మొత్తం. మంచి రైతు నమ్ముతాం. మొదలు కూడా 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లా తక్కువగా కాదండి. అట్లా అట్లా ఇది రైట్ అది లెఫ్ట్. ఎన్నికల్లో వస్తారు కాబట్టి మనం ఎన్నింటికి బయలుదేరాలో చూసుకోవాలి. కలెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? మేడం మీరు ఎక్కడ? రోజు వచ్చేసారు. సాయి సాయి అదే సినిమా ఇదేంటి కొల్లిపర్లో మాగాడి 150 చేస్తాను. ఈ సంవత్సరం చేసింది రాజాగారికి వస్తుంది. మీకా చూస్తాను. కావాలా వీళ్ళమ్మడి తిరగటం సరిపోతుంది. సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఇలాంటి వరకు పెడతాను. ఆల్రెడీ జరుగుతుంది. కొత్తగా ఇన్సూరెన్స్ కవర్ అయితే ఎంత కవర్ అయితే వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఎదురు 60,000 వస్తుందా? మినిస్టర్ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే 50,000 బనానాకమ్మా ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం
అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. ఇన్సూరెన్స్ అది కాకుండా చంద్రబాబు గారు మ్యాక్సిమం హెల్ప్ అయ్యే విధంగా చేస్తాం. మ్యాక్సిమం సరే మాట్లాడతాం అందరం. మేమన్నీ చూసాము, అర్థం అవుతుంది. ఇది ఎవరు డిసీజెస్ రాకుండా అదే రాంగ్ పశువులకి లేడు. అదే ఇప్పుడే వచ్చింది. వీటి ఎంత ఇస్తున్నారు? 5 days ఇస్తున్నారు. ఇక్కడతో క్లోజ్ అంటే సర్పంచ్ గారు లింగారెడ్డి, ఉదయ భాస్కర్రావు. ఇన్సూరెన్స్ ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్స్ ఈ 3 చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. బాధాకరం. అయితే ఇందులో గవర్నమెంట్స్ ఫాల్ట్స్ కూడా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ, అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్ల టైంకి లిఫ్ట్ చేసుకోవటం, ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి. అవి మెయింటైన్ చేయకపోవటం, లేకపోతే ఇసుక మట్టి తోవుకొని వెళ్ళిపోవటం. కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తోవుకుంటే మనకేంటిలే అనుకుంటారు. మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తోవటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూ చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అవన్నీ కూడా నష్టం జరిగినాయి.
అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంటకు కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు, అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా మువ్వు కుళ్ళిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. వీటిలన్నిటినీ కూడా గమనించి